తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ నేతలు గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు హద్దులు దాటకూడదని ప్రత్యర్థి పార్టీలకు సూచించారు. ఎమ్మెల్యేపై ఆధారాలు లేకుండా విమర్శనలు చేస్తే పార్టీ గట్టిగా స్పందిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి హద్దులు దాటకూడదని ప్రత్యర్థి పార్టీలకు సూచించారు. ఎమ్మెల్యేపై ఆధారాలు లేకుండా విమర్శనలు చేస్తే పార్టీ గట్టిగా స్పందిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇకపై మానుకోవాలని కోరారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలతో రాజమహేంద్రవరంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రతిపక్ష కూడా పాత్ర కూడా పోషించలేకుండా ఈ మధ్యకాలంలో పెట్టి ఆరోపణలు చేస్తూ సాక్షాత్తు మా జనసేన వీర మహిళైనటువంటి మా బత్తుల వెంకటలక్ష్మి గారి మీద కొంగు చాచి డబ్బులు దండుతుందని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. నిజంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర మా నాన్నగారు ఇది మా అమ్మగారు ఇది అని చెప్పుకునే నువ్వు నీ ఇంట్లో తల్లి ఉంది, అలాగే నీకు భార్య ఉంది, అలాగే నీకు మరదల గారు ఉంది. మహిళల్ని గౌరవించలేని నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడు అని అడుగుతున్నా. ఎందుకంటే సంస్కారహీనంగా మాట్లాడతాం. ఎందుకంటే సింగు చాచడం అనేది ఎంత భయంకరమైన విషయం అనేది కూడా వాళ్ళ ఆ ఫ్యామిలీకి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఫ్యామిలీకి తెలియలేదు అనుకుంటే అది మా రాజానగరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మహిళలు పెట్టుకున్న ఫ్యామిలీ మీద పెట్టుకున్నది దురదృష్టం. ఎంత దురదృష్టం చూడండి. ఒక మహిళను అలాగ అవమానిస్తారా? ఇదేనా నీ కన్నతల్లిని నేర్పిన సంస్కారం? నీ భార్య నేర్పిన సంస్కారం ఇదేనా? నీ రేపొద్దున రాబోయే రోజులు నీ పిల్లలకి ఏ సమాధానం చెప్తాను? ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఒక ఆయన అంటాడు, మా అబ్బా నాన్న అమ్మ గురించి మాట్లాడితే ఇంటికి వచ్చి కొడతానంట. అసలు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? స్థానిక ఎమ్మెల్యే భార్యని విమర్శిస్తే కట్టుకున్న మొగుడికి కోపం రాదా అని అడుగుతున్నా. మీడియా మిత్రులు ఎదుర్కొంటా. ఎంత బాధాకరం. మీడియా మిత్రులు మీకు కూడా అందరికీ తెలుసు, ఆడవాళ్ళు సోదరులు అందరూ ఉన్నారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా కానీ మాట్లాడతారు. మాట్లాడకండి ఎలా ఉంటారు? ఇవాళ అది చేస్తాం ఇది చేస్తాం అంటే జనసేన అనేది జన సైనికులు ఊరుకుంటారేమో తాట తీసేస్తారు. ఎలాంటి నాయకుడిని ఉపేక్షించేది లేదు. గతంలో బత్తుల బలరామకృష్ణ మీద ఏం చేస్తాడో గాదరాడ దొంగ విజయవాడలో బాటా షోరూంలో దొంగతనం చేశాడు, పుట్టప సాయిబాబులో దొంగతనం చేశాడని ఎలక్షన్ల ముందు ఎన్నో ఆరోపణలు చేసావు. ఇవాళ నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ఇవాళ అతను అసెంబ్లీలో వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు దొంగని చిత్రీకిస్తే నీ గాదరాడలో మెజార్టీ వచ్చింది. నిన్ను 35,000 ఓట్ల మెజార్టీ సుమారుతో నిన్ను ఓడించి ఇంటికి పంపించాడు. ఎంతకంటే అతను బత్తుల బలరామకృష్ణ గారు గొప్పడు కాదని చెప్పడం నువ్వెవరు? ఇవాళ ఓటమిలో కురుంగిపోయి కార్యకర్తలు ఎవరో నీకు సపోర్ట్ చేయక ఏదో విమర్శలు చేస్తే నీకేదో ఇది వస్తుంది భయపడతారనుకుంటున్నామో. రాజానగరం నియోజకవర్గంలో భయపడే ప్రసక్తి లేదు.